గొలుసు దొంగతనాలు సెల్ ఫోన్ చోరీల కట్టడికి తమ వంతు కృషి చేస్తున్నట్లు సైబరాబాద్ నేర విభాగం డీసీపీ నరసింహ తెలిపారు. చైన్ స్నాచింగ్లను దోపిడీ కేసులుగా పరిగణించి అదే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నామని ఆయన చెప్పారు. రోడ్లపై కాలినడకన వెళ్లే మహిళలు సెల్ ఫోన్లు చేతిలో పట్టుకుని తిరిగే వారు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్న డీసీపీ నరసింహతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. ఒకప్పుడు హైదరాబాద్లో చైన్ స్నాచింగ్లు పెరిగాయి. పోలీసుల చర్యలు ప్రత్యేక నిఘా వల్ల కొంతమేరకు తగ్గాయి. అయినప్పటికీ రోజు ఎక్కడో ఒక చోట సెల్ ఫోన్లు అదేవిధంగా చైన్ స్నాచింగ్లు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పోలీసులు నేరగాళ్లపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు, వాళ్ళపై నిఘా ఏ విధంగా ఉంటుంది అనే విషయాలు అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సైబరాబాద్ నేర విభాగం డీసీపీ నరసింహ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడు చైన్ స్నాచింగ్ల విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు హైదరాబాద్లో పెరిగాయి. అయితే అవి పోలీసుల చర్యల వల్ల తగ్గినప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడక్కడ జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు వీటి కట్టడికి? మనకు గతంలో ఈ చైన్ స్నాచింగ్లు అనేవి ఎస్పెషల్లీ అవుట్స్కట్స్ రాచకొండ కమిషనరేట్ లిమిట్స్లో, సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో, హైదరాబాద్ లిమిట్స్లో ఎక్కువ మొత్తంలో నమోదయ్యాయి. దీన్ని సీనియర్ ఆఫీసర్స్ చాలా ఛాలెంజింగ్గా తీసుకొని ఈ నేరాలను అదుపు చేయాలంటే నేరస్తుల్లో ఒక భయమైనటువంటి వాతావరణాన్ని కల్పించాలి, ఒక డిటరెన్స్ అనేటువంటిది కల్పించాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి గల్లీలో ప్రతి కాలనీలో సీసీటీవీలు పెట్టడం, ఆ సీసీటీవీల ఆధారంగా నేరస్తులను ట్రాకింగ్ చేసుకోవడం, నేరాలు చేసిన అతి తక్కువ టైంలోనే పోలీస్ స్పందించి వాటిని డిటెక్ట్ చేసుకోవడం, దీంతో మనకు నేరాలు అదుపులోకి వచ్చినాయి. గతంలో చూసినట్లయితే మనకు ముఖ్యంగా అంతర్రాష్ట్ర ముఠాలు వచ్చేవి. మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, పంజాబ్, హర్యానా నుంచి ఇలాంటి ముఠాలు వచ్చి ఒంటరిగా వెళ్ళేటువంటి మహిళలను టార్గెట్ చేసుకొని చైన్ స్నాచింగ్ చేసేటువంటి కేసులు మనకు నమోదైనాయి. కానీ మీరు గతంలో ఇప్పుడు మనం గత సంవత్సరం చూసినట్లయితే ఇలాంటి కేసులు అనేవి చాలా తక్కువ. ఇక్కడ ఉన్న అఫెండర్సే వాళ్ళు సడన్గా, అంటే వాళ్ళు గతంలో ఏ నేర చరిత్ర లేకుండా కూడా అడపాదడపా చైన్ స్నాచింగ్లు నమోదవుతూ ఉన్నాయి. కానీ కంపారిటివ్గా తీసుకుంటే గతంలో కంటే ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. అయినప్పటికీ సైబరాబాద్ కమిషనరేట్ లిమిట్స్లో మనం ఎక్కడ చైన్ స్నాచింగ్ అయినా మా సిపి గారి ఆదేశాల మేరకు దాన్ని రాబరీ కేసు కింద మనం నమోదు చేస్తూ, దాన్ని గ్రావిటీ ఎక్కువ ఉన్న కేసుగా నమోదు చేస్తూ ఇమ్మీడియట్లీ అతి తక్కువ కాలంలోనే మనం దాన్ని డిటెక్ట్ చేయడానికి క్రైమ్స్ విభాగం చర్యలు తీసుకుంటుంది. గొలుసు దొంగలకు సంబంధించి ఎటువంటి వారిని లక్ష్యంగా చేసుకుని వారు చైన్ స్నాచింగ్స్ చేస్తారు, అదేవిధంగా స్వీయ జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాల్సింది? మనము గమనించినట్లయితే గొలుసు దొంగతనాలు అనేవి ఇద్దరు ముగ్గురు లేడీస్ ఉన్న దగ్గర, ఎక్కువ జనాలతోటి పోయే దగ్గర ఇట్లాంటివి మనకు నమోదు కావట్లేవు. ఓన్లీ ఒంటరిగా ఉన్న మహిళలు వాళ్ళ స్కూల్కి వెళ్ళడమో లేదా షాపింగ్కి వెళ్ళొచ్చే క్రమంలో, అండ్ కొన్ని సందర్భాల్లో మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్, సంక్రాంతి టైంలో కూడా మనకి ఎర్లీ మార్నింగ్ అవర్స్ వాకింగ్ పోయే వాళ్ళని టార్గెట్ చేస్తూ, ఈవెన్ కొన్ని సంక్రాంతి జనవరి ప్రారంభం నెలలో సో అక్కడ ఈ ముగ్గులు ఇలాంటివి ఒంటరిగా వేస్తూ ఉంటారు కొంచెం ఎర్లీ అవర్స్లో, అలాంటి వాళ్ళని టార్గెట్ చేసుకోవడం జరుగుతుంది. సో వాటిని కూడా మనం అది నైట్ టైం అయినా డే టైం అయినా ఎప్పుడైనా తెల్లవారుజామునైనా సో వాటన్నిటిని సీరియస్గా తీసుకొని మనం డిటెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మన దగ్గర ఉన్న ప్రాపర్టీకి మనమే రెస్పాన్సిబుల్. దాన్ని సేఫ్గా సెక్యూర్గా పెట్టుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనతోటి ఉంది. ఫస్ట్ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మన నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఈ పోలీస్ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎవరైనా బయటికి వెళ్ళే క్రమంలో షాపింగ్కి వెళ్ళొచ్చు, స్కూల్కి వెళ్ళొచ్చు, ఉద్యోగానికి వెళ్ళొచ్చు, ఏదైనా బిజినెస్ పని మీద వెళ్ళొచ్చు, వెళ్ళే క్రమంలో విలువైనటువంటి ప్రాపర్టీని, బంగారు ఆభరణాలని ధరించకూడదనేది ఒకవేళ ఉంటే
మీరు స్వయంగా అవి బయటికి ఎక్స్పోజ్ కాకుండా బయటికి కనపడకుండా దాన్ని మీరు జాగ్రత్త పెట్టుకుంటే నేరస్తునికి ఏంటంటే మనం ఆ నేరస్తుని కన్నుల నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. గొలుసు దొంగతనాలకు సంబంధించి ఈ మహిళలకు కానీ బాధితులకి మీరు ఇచ్చే సలహాలు కానీ సూచనలు ఏంటి? గొలుసు దొంగతనాలు, ఈవెన్ సెల్ ఫోన్ థెఫ్ట్లు కూడా ఈ మధ్యకాలంలో సెల్ ఫోన్ థెఫ్ట్లు కూడా ఎక్కువ జరుగుతున్నాయి. ఏవైనా కూడా గొలుసు దొంగతనాలు ముఖ్యంగా మనం ఇంతకుముందు చెప్పినట్టు విలువైనటువంటి వస్తువులను వేసుకొని బయటికి వచ్చే క్రమంలో స్వయంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వాటి ఆభరణాలను వాళ్ళు వేసుకున్నటువంటి ఆభరణాలు బయటికి కనపడకుండా కొంచెం పైన ఉన్నటువంటి లేడీస్ కొంతమంది చీర కొంగుతోటో లేకపోతే స్కార్ఫ్ తోటో లేకపోతే చున్నీతోటో కవర్ చేసుకుంటే అది బయటికి కనపడకుండా ఉంటే నేరస్తుని కన్నులలో పడకుండా ఉంటుంది. నెంబర్ 2, వీళ్ళు సాధ్యమైనంత వరకు విలువైనటువంటి ఆభరణాలు వేసుకుని బయటికి రాకుండా ఉండడమే మేము చెప్పేటువంటిది. ఎక్కడైనా వాళ్ళ సేఫ్గా వాళ్ళ బంధువుల ఇంట్లోనో ఇంకెక్కడైనా లేదా లాకర్లోనో పెట్టుకొని రావడం అనేది మనం సూచించదగినటువంటి విషయం. ఈ సెల్ ఫోన్ థెఫ్ట్ వాటిని కూడా లాక్కు వెళ్ళిపోతున్న పరిస్థితి, చేతిలో ఉన్న ఫోన్ను లాక్కి వెళ్ళిపోతున్న పరిస్థితి. అంటే ఈ సెల్ ఫోను దొంగలకు సంబంధించి అంటే అంతర్రాష్ట్ర ముఠాలా, ఇవి లోకల్గా ఉండే ముఠాలా? సో ఇప్పుడు మనకు సెల్ ఫోన్ థెఫ్ట్లు, సెల్ ఫోన్ స్నాచింగ్ అనేవి మనకు 2023 ద్వితీయార్థం 2024 ప్రారంభంలో కొంచెం ఎక్కువ నమోదైనవి. ఎప్పుడైతే సైబరాబాద్ కమిషనరేటు ఈ సిఐఆర్ పోర్టల్ను ఉపయోగించి సెల్ ఫోన్లని డిటెక్ట్ చేయడం, రికవరీ చేయడం స్టార్ట్ అయిందో మనకు చాలా తక్కువ నమోదవుతున్నాయి. ఎందుకు అని గమనిస్తే సెల్ ఫోన్ దొంగతనం చేసినటువంటి వ్యక్తి అవకాశం ఏముంటుందంటే వాటిని ఇంకొకరిని అమ్ముకోవడానికి ఉంటుంది. నెంబర్ 2, దానిలో ఉన్నటువంటి పిన్ నెంబర్ యూజ్ చేసుకొని యూపీఐ పేమెంట్ ద్వారా అందులో ఉన్న డబ్బులను ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి ఉంటుంది. నెంబర్ 3, ఈ సెల్ ఫోన్ల దొంగతనం అనేది కొంత సైబర్ ఫ్రాడ్స్టర్స్ చేతిలోనో లేదా అసాంఘిక వ్యక్తుల చేతిలోనో పడితే కొన్ని అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో వీటన్నిటిని మనం విస్తృతమైనటువంటి ప్రచారం తీసుకురావడం జరిగింది. మీరు కూడా గమనిస్తూ ఉంటారు, లాస్ట్ 6-7 నెలల్లో సైబరాబాద్ కమిషనరేట్లో దాదాపు 5,000 సెల్ ఫోన్లని రికవర్ చేయడం జరిగింది. దాదాపు 5,000 సెల్ ఫోన్లు అంటే దాదాపు 12 నుంచి 15 కోట్ల విలువైనటువంటి సెల్ ఫోన్లని మనం రికవరీ చేసి బాధితులకి అప్పచెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ యొక్క యాక్టివిటీస్ మీడియాలో విస్తృత ప్రచారంలో రావడంతో అఫెండర్స్ ఇప్పుడు సెల్ ఫోన్ స్నాచింగ్ చేయాలన్నా, సెల్ ఫోన్ దొంగతనం చేయాలన్నా భయపడుతూ ఉంటారు. అదేవిధంగా సెకండ్ హ్యాండ్ సెల్ ఫోన్స్ కొనేటువంటి వాళ్ళు కూడా విలువైనటువంటి వాళ్ళు ఒక వస్తువును కొనేటప్పుడు అది అథెంటిక్ పర్సన్ నుంచి కొంటున్నామా, దానికి సంబంధించిన బిల్స్ ఉన్నాయా, ఇవన్నీ చూసుకొని కొనే పరిస్థితికి వచ్చినారు. కాబట్టి సెల్ ఫోన్ స్నాచింగ్ అయినా, ఈవెన్ బ్యాగ్ స్నాచింగ్ అయినా, గోల్డ్ స్నాచింగ్ అయినా మేము వీఆర్ ట్రీటింగ్ యాజ్ రాబరీనే. సో కాబట్టి ప్రతిదీ కూడా ఒక గ్రావిటీ ఉన్న కేసుగా తీసుకొని డిటెక్ట్ చేయడం అనేటువంటి ప్రాసెస్ మీద మేము ముందుకెళ్తూ ఉన్నాం. మొత్తంగా గొలుసు దొంగతనాలు కావచ్చు, సెల్ ఫోన్ దొంగతనాలు కావచ్చు, వీటిని సాధారణ చోరీలుగా పరిగణించకుండా దోపిడీ కేసుల కింద కేసు నమోదు చేస్తాం, నేరస్తులపై కఠిన చర్యలు ఉంటాయని సైబరాబాద్ నేర విభాగం డీసీపీ నరసింహ చెప్తున్నారు. అదేవిధంగా ఎవరికి వారు, మహిళలు కావచ్చు, సెల్ ఫోన్లు చేతిలో పట్టుకొని తిరిగేవారు కావచ్చు, వీరంతా కూడా ఎవరికి వారు తమ వంతుగా స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. కెమెరామెన్ రమేష్తో శ్రీనివాస్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.